తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. షాద్నగర్, మెదక్ జిల్లా నర్సాపూర్, పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. సంగారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షానికి కలెక్టరేట్ ఎదుట వర్షపు నీరు నిలిచింది. హైదరాబాద్లో మరో 2 గంటల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాలువలు, మ్యాన్హోల్స్ దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. హైదరాబాద్తో పాటు సంగారెడ్డిలో వర్షం కురుస్తోంది. కుకట్పల్లి, బాలానగర్, పంజాగుట్ట, సికింద్రాబాద్, మాదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోనూ పలు చోట్ల వర్షం పడుతోంది. మెదక్ జిల్లా నర్సాపూర్, పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. సంగారెడ్డి మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. సంగారెడ్డి పట్టణంలో కూడా భారీ వర్షం కురిసింది. అరగంట పాటు కురిసిన వర్షానికి పట్టణం మొత్తం తడిసిపోయింది. రోడ్లపై భారీగా పారుతున్న వరద నీరు వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట వర్షపు నీరు నిలిచిపోవడంతో చెరువు కుంటలా మారిపోయింది. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. గాలి దుమారానికి పట్టణంలో చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. బ్యారికేడ్లు నేల కొరిగాయి. హైదరాబాద్లో వర్షం దంచి కొట్టింది. గంటకు పైగా కురిసిన భారీ వర్షంతో భాగ్యనగరం అస్తవ్యస్తంగా మారింది. గాలివానకు చెట్లు కుప్పకూలాయి, రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. పైప్ లైన్ పనుల కోసం ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేసి ఉండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. తవ్వేసిన రోడ్లలో మట్టి కొట్టుకుపోయి నడుము లోతు గుంతలేర్పడ్డాయి. కొన్ని చోట్ల రోడ్లు కుంగిపోయాయి. గంట పాటు కురిసిన వర్షానికే హైదరాబాద్లో పరిస్థితి దారుణంగా తయారైంది. సాయంత్రం కాకముందే చీకట్లు కమ్ముకున్నాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచుండడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాలైన ట్యాంక్ బండ్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, కూకట్పల్లిలో భారీ వర్షం కురిసింది. అత్తాపూర్, పటాన్ చెరు, అర్సీపురం, బషీర్బాగ్లో కూడా గాలివాన బీభత్సం సృష్టించింది. ఆబిడ్స్, మలక్పేట్లో రోడ్లు చెరువులను తలపిస్తూ ఉన్నాయి. రోడ్డుపై పార్క్ చేసిన బైక్లు, వాహనాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. మలక్పేట్లో కొన్ని బైక్లు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి.